గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంకటేశ్వరలో మనం ఉన్నాము కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. 3వ రోజు ధ్యానాంశంగా మరి మీకు అందరికీ తెలియపరిచిన విధంగా ఏంటి చెప్పగలరా? ఏంటది? దేవుని వాక్యం పైన అనే అంశం పైన కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా దేవ, కృపగల మా తండ్రి, పరిశుద్ధనాన్ని పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క 40 దినముల ఈ లెంట్ డేస్లో నా ప్రభావ మేము ఉంటుండగా 3వ దినమునకై నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన నా తండ్రి, ఈ యొక్క పాటల ద్వారా నా ప్రభావ నా తండ్రి నేను మహిమపరుచున్నామని నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నువ్వు మాట్లాడమని నా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో నా ప్రభావ మమ్మల్ని అందరినీ బలపరచుమని స్థిరపరచుమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మన ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు యోహాను ద్వారా బాప్తిస్మం పొంది మరి అపవాది చేత శోధింపబడుటకై ఆయన ఆత్మ వలన అరణ్యములోకి కొనుక్కోబడతాడు. కొనుక్కోబడ్డ తర్వాత ఆయన మరి అక్కడ 40 దినాలు కూడా 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండిన తర్వాత ఆకలి కొంటాడు. ఈ యొక్క 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు గనక మనం చూసినట్లయితే అక్కడ మరి యేసు ప్రభుల వారు 3 సార్లు దేవుని వాక్యం పైన ఆధారపడినట్టుగా మనం దాన్ని చదివినట్లయితే గమనించగలుగుతాం. తర్వాత ఒక్కసారి సాతాను కూడా వాక్యాన్ని ఆయన చెప్తాడు. మొట్టమొదటిగా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేస్తావని చెప్పేసి ఒక సవాల్ ఇస్తున్నాను. అయితే ప్రియులారా, మనకు కూడా మనం చూస్తాం కదా, సమాజంలో ఏం చేస్తారు, నువ్వు మనగానివైతే ఇది చేయి అది చేయి అని చెప్పేసి సవాలు విసురుతారు. అయితే మరి అదే సందర్భంగా ఆయన ఏమంటానంటే, నీవు దేవుని కుమారుడు అయితే అంటే అతనికి తెలుసు, సతానికి తెలుసు దేవుని కుమారుడే అని, పరిశుద్ధుడే అని. మరి ఇంకా చాలా వాక్యాలు చూసినట్లయితే మరి ఆ యొక్క పందుల గుంపులోకి పంపినటువంటి ఆ యొక్క సేన అనే దయ్యాలు పట్టినటువంటి వాడు ఏం చెప్తాడు, ఈయన యేసు ప్రభు అని ఎరిగి మన ఎందుకు హింస పెట్టడానికి వస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. అయితే సైతానుకు బాగా తెలుసు యేసు ప్రభువే అని. అయినప్పటికీ కూడా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేస్తావు అని చెప్పేసి అంటాడు. అయితే యేసు ప్రభుల వారు ఇంకా ఏం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం నుండే ఆయన చెప్తాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నిజంగా సత్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఏమని ఉంది అని అంటే, అక్కడ మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, నేను తండ్రి యొక్క మా చిత్తాన్ని నెరవేర్చుటే నాకు ఆహారం అని శిష్యులు అడుగుతారు. శిష్యులు ఆహారాన్ని తీసుకోవడానికి అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, మరి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని అంటాడు. అంటే అక్కడ ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి సందర్భాన్ని బట్టి ఆయన అంటాడు. అంతే వీళ్ళారు ఇక్కడ మొట్టమొదటగా ఆయన వాక్యంతో ఉన్నట్టుగా ఆయన సమాధానం చెప్తాడు. దేవుడు మరి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్తాడు. అది అంత మాత్రమే కాకుండా అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పరిశుద్ధ పట్టణానికి తీసుకొని పోతాడు. యేసయ్యను తీసుకొని పోయి అక్కడ మరి దేవాలయం శిఖరమును నిలబెట్టి మరి అప్పుడు ఆయన వాక్యం చెప్తాడు, నీవు ఇక్కడ నుండి దునుకుము, నేను నీ యొక్క పాదములకు రాయి తగలకుండా మరి దేవదూతలను కాపాడుతారు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు ఆయన వెంబటే ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభువు, నీవు నీ యొక్క దేవుణ్ణి శోధింపవలదు. మనకు శోధనలు వస్తాయి. మనుషు కుమారుడుగా మనుషుడు పుట్టినటువంటి
మరి ప్రతి ఒక్కరికి కూడా శోధనలు తప్పనిసరిగా వస్తాయి. అందుకే మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము మరి 12వ వచనంలో ఉంటుంది కదా, ఏమంటుందండి? శోధన సహించువాడు ధన్యుడు, అటు వారికి ఏం దొరుకుతుంది? జీవకిరీటం పొందుతాడు. అంటే శోధనలు అనేవి ప్రతి మనిషికి కూడా కలుగుతాయి, కానీ మనం దేవుని శోధించకూడదు. ప్రతిదీ దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. నువ్వు మరి నిజంగా దేవుడు అయితే ఇది చెయ్యి అని చెప్పేసి మన దేవుణ్ణి శోధించడానికి మనము మరి ఏపాటి వారము మనము ఆ విధంగా మనం శోధించకూడదు. అయితే సాతానుడు ఆయన్ని ప్రొవోక్ చేస్తున్నాడు, యేసు ప్రభువుని ప్రొవోక్ చేస్తున్నాడు. నీవు నిజముగా దేవుని కుమారుడవైతే, చూడండి అక్కడ సవాలు విసురుతూ ఉన్నాడు. ఏంటంటే మనం కొంతమంది ఏం చేస్తాం, సవాలు విసిరితే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మనం ముందుకు పోతాం. కానీ మరి యేసు ప్రభువు ఒక దేవుని యొక్క వాక్యం పైనే ఆధారపడి ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం పైన మనం కనుక ఆధారపడినట్లయితే మన యొక్క జీవితము చాలా మరి ఉన్నతంగా మారుతుంది. మన జీవితంలో మరి చాలా చాలా మనము గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. నిజంగా మరి దేవుని యొక్క వాక్యము మరి ఎన్నో వాక్యాలు మనం చూస్తాం కదా. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం హృదయంలో ఎందుకు ఉంచుకోవాలండి? వాక్యం అవసరమా? దేవునికి బైబిల్లో చదవరు చాలామంది, బైబిల్ ముట్టుకోరు. బైబిల్ని రచన చేయడానికి కూడా ఏంటంటే దాన్ని బైబిల్ ముట్టుకుంటే చదివితే ఏమైనా అవుతుందేమో, దాని ప్రకారం మనం నడుచుకోవాలేమో. కానీ నీవు నేను మరి చదివినట్లయితే, హృదయంలో పెట్టుకున్నట్లయితే మన యొక్క జీవితాలు బాధపడతాయి. అంటే మనం పాపం చేయకుండా ఉండగలుగుటకు అది సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, దాని పైన వచనాల్లోనే 9వ వచనంలో మరి యవనస్తులు మరి దేని చేత తమను శుద్ధి చేసుకుందరు, ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చేతనే కదా. కాబట్టి వాక్యం పైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు, విశ్వాసి తప్పనిసరిగా తన యొక్క జీవితంలో చాలా గొప్ప గొప్ప మేలు చూస్తారు. అదే కీర్తనలో 119వ కీర్తనలో 105వ వచనము 103వ వచనం అనుకుంటాను, నీ యొక్క వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఎంత చక్కటి వాక్యం అండి! నిజంగా వాక్యాన్ని ప్రేమించినట్లయితే, వాక్యాన్ని హత్తుకున్నట్లయితే, వాక్యాన్ని హృదయంలో భద్రంగా ఉంచుకున్నట్లయితే అది మనకు వెలుగుగా ఉంటుంది, దీపముగా ఉంటుంది. లేకపోతే ఏముంటుందండి? దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? చీకటి. చీకటిని ఎవరైనా ప్రేమిస్తారా? చీకటిని ఎవరైనా కావాలనుకుంటారా? కాబట్టి నేను ఆ జీవితంలో మరి వెలుగు కావాలన్నా, మరి ఆ యొక్క వెలుతురులో మనం జీవించాలన్నా ఆ వాక్యాన్ని తప్పనిసరిగా మనము హత్తుకోవాలి, వాక్యాన్ని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముందండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపాగా 14వ వచనంలో కూడా అది ఉంటుంది. అంటే ఆదియందు దేవుడు ఉండేనంటే ఆదియందు వాక్యం ఉండేను అంటే వాక్యం ఎవరండి? యేసు ప్రభువు, దేవుడే. మరి ఇలాంటి వాక్యాన్ని మనం చాలాసార్లు ఆలక్ష్యం చేస్తాం. అసలు మనం దాన్ని పట్టించుకోమండి. వాక్యము అని అంటే ఏందోలే, ఏది దాన్ని విన్నా కూడా పెడచెవిన పెడుతూ ఉంటాం. కానీ నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని కనుక నీవు నేను జీవించినట్లయితే మన జీవితము ధన్యకరంగా అవుతుంది, మన జీవితము మారిపోతుంది. అందుకే చిన్నప్పుడు కూడా మరి ద్వితోపదేశకాండము 4వ అధ్యాయంలో అనుకుంటాను 6వ వచనంలో ఏమంటాడంటే, చిన్నపిల్లలకు కూడా వాటిని నేర్పించుము అని ఎక్కడ రాసింది. వాక్యాన్ని చిన్నపిల్లలకు కూడా నేర్పించాలని, వాటికి మరి కంకణంగా కట్టుకోవాలని అక్కడ రాయబడదు. కాబట్టి బాసికం వలె కట్టుకోవాలంట. ఎంత మరి మాటలు ఎంత ఉన్నాయంటే మన మూలవాక్యంలోకి వెళ్దాం. మరి రెండవ మాటగా ఏమంటాడంటే సైతానుడు, నీవు నీ యొక్క తండ్రి అయినటువంటి దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే కిందికి దూకు అంటే యేసు ప్రభు మళ్ళీ వాక్యంతోనే ఏం చెప్తాడు? నీ ప్రభు అయిన నీ దేవుడైనటువంటి ప్రభువును శోధింపవద్దు. యు ఆర్ నాట్ సపోజ్ టు టెంప్ట్ ద గాడ్, ఇంగ్లీష్లో ఉంటుంది అనుకుంటా అట్లా. అయితే
నిజంగా ప్రియులారా, మనము వీఆర్ నాట్ సపోజ్ టు టెంప్ట్ ద లార్డ్ గాడ్. అయితే ఇంకా అక్కడితో అయిపోలేదు. మూడవదిగా ఏం చేస్తాడు, అంతకంటే పెద్ద పర్వతానికి పెద్ద కొండపైకి తీసుకొని పోతాడు యేసు ప్రభువు. తీసుకొని పోయి ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఈ లోక మహిమంతా చూపిస్తాడు. చూపించి ఒక్కసారి నాకు మొక్కయ్యా చాలు, నువ్వు నాకు నా పాదాలకు మొక్కితే వీటి మహిమంతా నీకు, ఈ రాజ్యాన్ని అంతా నీకు, లోకాన్ని అంతా ఇచ్చేస్తాను. ఆ లోకము ఏమన్నా కొత్త? యేసుప్రభుకు లోకాన్ని సృష్టించిన వాడు యేసుప్రభు ఆయనే. కానీ ఈ శోధకుడు ఆయన్ని శోధిస్తూ ఉన్నాడు. సైతానుడు శోధించి ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవు నాకు మొక్కు అంతే. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు, సైతానా పొమ్ము, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పొమ్ము అని ఆయన గద్దించినప్పుడు వాడు పారిపోతాడు. నిజంగా పిల్లరా, ఇక్కడ మనం గమనించినటువంటి మాటలు ఏంటి అంటే, వాక్యం పైన మనము ఆధారపడుతూ జీవించాలి. ఈ వాక్యం అనేటటువంటి మన్నాను మరి భుజించినటువంటి యొక్క భక్తులైనటువంటి వారి జీవితాలలో మనం చూసినట్లయితే, వారు దేవుని నమ్మారు, దేవుని యొక్క మాటను నమ్మారు, దేవుని యొక్క మరి ఆజ్ఞలు, దేవుడి మరి చూపినటువంటి మార్గంలో వారు నడిచారు. కాబట్టి వారు దేవుని యొక్క కృపను పొందారు, దేవుని యొక్క మరి దీవెనలు వారు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అంటాడు. భుజించడం ఏంటండి? మాటలను ఏమన్నా భుజిస్తారా? తింటారా అండి? ఎవరు తింటారా? మరి ఏంటి భుజించడం అంటే ఏంటి? భుజించడం అంటే ఏంటండి? అంటే వాటిని జీర్ణం చేసుకున్నారు అంతే. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 119వ కీర్తనలో 11వ వచనంలో, దాన్ని హృదయంలో భద్రంగా పెట్టుకోవడం. అది పెట్టుకుంటే ఏమవుతుందయ్యా అని అంటే, అది నీకు మరి ఎలాంటి సవాళ్ళైనా కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే మనం పోరాడున్నది శరీరంతో కాదు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మరి దాంట్లో రాస్తూ ఉంటాడు 6వ అధ్యాయం 10వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే, మరి అక్కడ 17వ వచనంలో ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును ధరించుకుని, దేవుని యొక్క ఆత్మ ఖడ్గము అనే వాక్యాన్ని అక్కడ మరి ఆయన చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రియులారా, మనము ఈ లోకంలో, ఈ లోక యాత్రలో మనం ఎవరమంటే అంతా యాత్రికులం కదా, తెలుసా ఆ విషయము? ఇది పర్మనెంటా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం మనం? యావరేజ్ లైఫ్ 75 years. 75 yearsలో 25 సంవత్సరాలు నిద్రనే పోతాం. 8 గంటలు చూసుకున్నా కూడా 75 into 8 ఎంత? 25 years. 25 years వరకు నిద్రనే పోతాం. ఇంకా పనులకు వాటన్నిటికీ పోను మనకెంత మిగులుతుందయ్యా అంటే, ఆరాధనకు 6 నెలలు మాత్రం మిగులుతుందంట. ఒక భక్తుడు దాన్ని రాశాడు. నిజంగా చాలా మరి అన్ఫార్చునేట్ థింగ్. నిజంగా మన జీవితాలలో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం, దాన్ని మనం మనసులో పెట్టుకోలేని కారణంగా అనేకమైనటువంటి మరి శోధనలు లేకపోతే పరీక్షలు మనకు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అని సతమతమవుతూ సందర్భాల పరిస్థితుల్లో మనము ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే నిజంగా దేవుని వాక్యాన్ని అయితే, ఎందుకంటే యేసు ప్రభువే మనకు మాదిరిగా చూపాడు. ఆయన యేసు మరి యొక్క దేవుని యొక్క వాక్యం పైన ఆయన ఆధారపడ్డాడు. ఆయన ఆధారపడి మనకు, ఆయన బిడ్డలమైనటువంటి మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, మనకు దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడి ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, దేవా ఇగో ఈ వాక్యాన్ని బట్టి నీవు నాతో మాట్లాడుతున్నావు, నీవు నన్ను ప్రేరేపిస్తున్నావు, నేను ఇది చెయ్యాలి. దేవుడు అంతకుముందైతే కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మరి యాకోబుతో మాట్లాడినట్టుగా, ఇంకా అనేకమైనటువంటి భక్తులతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఏలి దగ్గర ఉన్నటువంటి అన్నా కుమారుడు సమూయేలుతో కూడా ఆయన దర్శనాలతో మాట్లాడాడు. కానీ ఈ దినాలలో మనకెవరికైనా దర్శనాలు ఎవరికైనా వస్తున్నాయండి? కళలు ఎవరికైనా వస్తున్నాయా? అంత సాధారణం కాదు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, ఆధారపడినట్లయితే నీవు తప్పనిసరిగా దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని యొక్క కృపను నీవు నిండుగా పొందగలుగుతావు. అయితే ఇంకా
ఇంకా మనము చూసినట్లయితే మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల, ఆ మాటలకు అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ మాటలు జీవమునిచ్చేవి. ఆ మాటలు మరి మన జీవితాన్ని, మన యొక్క మరి అడ్డదిడ్డంగా ఉన్నటువంటి జీవితాన్ని సక్రమంగా మార్చినటువంటి ఆ మాటలు. ఇంకా భక్తుడైతే నా జిహ్వకు మధురములు అంటా ఉన్నాడు ఆయన. ఇంకా చూసినట్లయితే మాటలను చాలా మరి గంభీరంగా ఆయన వర్ణిస్తూ మరి రాస్తున్నటువంటి సందర్భాలను, అనేకమైనటువంటి సందర్భాలను మనము ఈ యొక్క వాక్యాలలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, నిజంగా మనము మన యొక్క ప్రభు అయినటువంటి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తే వాక్యం పైన ఆధారపడి ఆయన వాక్యం ద్వారా ఆ యొక్క పరీక్షను లేక ఆ యొక్క శోధనను జయించినట్లయితే ఆయన యొక్క బిడ్డలమైనటువంటి మనము ఇంకా మనం ఎంత శోధనను మరి జయించగలుగుతామో ఒకసారి ఆలోచిద్దామా. మనము లేనట్లయితే, ఆ ప్రకారంగా ఆధారపడనట్లయితే మనము సాధారణంగా దేనిపైన ఆధారపడతామండి? మనుషులపైన, లేక ఇంకా ఏం చేస్తాం? మనకున్నటువంటి స్తోమత పైన, మనకున్నటువంటి అధికారం పైన, మనకున్నటువంటి ఆస్తి పైన, వీటన్నిటిపైన ఆధారపడి అబ్బా నాకు ఇంత ఆస్తి ఉందిలే, నాకేమన్నా కొదువా అంటే అనుకుంటాం కదా. సాధారణంగా, సర్వసాధారణంగా మనిషికి ఉండే మనస్తత్వాన్ని బట్టి నాకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది, నేను దేవుని పైన ఆధారపడ్డాను ఎందుకు, వాక్యం పైన ఆధారపడ్డాను ఎందుకు? అది సైతానుడు తీసుకుని వచ్చేది. అదే వెర్రివాడా, యేసుప్రభు అంటాడు కదా ఉపమానంలో, రేపు ఈ రాత్రే, రేపు కూడా కాదు సహోదరు, కరెక్ట్గా గుర్తు చేశాను, ఈ రాత్రే నీ ఆత్మను తీసుకుని పోతే ఎక్కడికి పోతే నీకేమైనా తెలుసా? తెలియదు. అందుకే అందుకే భక్తుడు కరెక్ట్గా చెప్పాడు ఆయన. మరి ఈ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. రేపు అనేటటువంటిది మనది కాదు, మనది కానీ కాదు. రేపు చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, ఇంకా కొన్ని రోజుల తర్వాత చూసుకుందాంలే అంటే అది కానే కాదు. కాబట్టి మనము మరి ఏమంటారు, ఇల్లు చక్క పెట్టుకోవడం ఏమంటారు? దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. రక్షణ దినాలు ఇవి ఆయన కృపా దినాలు ఇవి. కాబట్టి ఆ కృప ఉన్నప్పుడే మనము మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు నేనేంటంటే, నేను అంతా బాగున్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను, నాకేంటి తక్కువ, నేను భక్తి బాగానే ఉంది, విశ్వాసం బాగానే ఉంది, మంచిగా ప్రార్థన చేస్తాను, అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది ఏం చేస్తారంటే, నేను బాగానే ఉన్నాను కానీ పక్కన వాళ్ళు బాగలేరు అని చెప్పేసి అనుకుంటారు. అది కూడా తప్పే. ఎందుకు అనంటే, మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. నేను దేవుని సమక్షంలో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, అది స్వయం పరీక్ష మనం చేసుకుంటూ ఉండాలి. నిజంగా మరి ఆ విధంగా లేనట్లయితే మనల్ని మనము ఏమార్చుకుంటాం. ఎందుకంటే ఈ అపవాది అయినటువంటి మరి యొక్క సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తారంట. కొంచెం ఏమార్పాటు అయిపోయింది అనుకోండి, లట్టుక్కన మింగేసి. కాబట్టి ప్రియులారా, నిజంగా మరి ఈ యొక్క ధన్యకరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇట్టి మంచి సమయము మరి అసలు చాలా మందికి లేక చాలా అవస్థలలో పడుతూ ఉన్నారు. నిజంగా మీకు తెలుసు అనుకుంటా, ఒక ఆస్ట్రేలియన్ నిక్ అనే దైవ సేవకుడు తెలుసండి మీకు. ఆయనకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఎంత దీనమైనటువంటి పరిస్థితి. మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనము దేవుని యొక్క మరి భయభక్తుల్లో కానీ, దేవుని యొక్క చిత్తంలో కానీ మనము మరి జీవించలేనటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనం అనుకుంటున్నాం. కాబట్టి మరి అట్టే మాదిరిగా కాకుండా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విధంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలలో యేసు ప్రభు మరి 3 విషయాలలో, మరి 3 సందర్భాల్లో, సైతానుతో ఉన్నటువంటి సందర్భాల్లో
మూడు మరి ఆయన 3 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని పైన ఆధారపడుతూ మనకు ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు వాక్యం పైన ఆధారపడి, వాక్యం పైన ఆధారపడి ఉన్నప్పుడు సైతానును సులువుగా మీరు ఎదుర్కొని సైతాను పైన విజయాన్ని మీరు సాధించవచ్చు, మరి ఆ యొక్క శోధన పైన విజయాన్ని సాధించవచ్చు అని ఆయన మరి మనకు సెలవిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మనమందరం కూడా ఒక్కొక్కరు కూడా మనం తీర్మానించుకొని మరి ఆ విధంగా వాక్యాన్ని హత్తుకుంటూ వాక్యాన్ని ప్రేమిస్తూ మరి వాక్యమైనటువంటి దేవుణ్ణి సేవిస్తూ మన యొక్క బ్రతుకులను సరి చేసుకున్నాం కాక అటు ధన్యత అటు భాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించారు.